తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో 30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టామని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను తరలించేందుకు తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో చర్చించామని, మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే డంపింగ్ యార్డును సందర్శించినట్లు తెలిపారు. 3-4 నెలల్లో చెత్తను మొత్తం తొలగిస్తామన్నారు. భవిష్యత్తులో వచ్చే చెత్తను శాస్త్రీయంగా డంపు చేసే విధానం అమలు చేస్తామన్నారు. తడి చెత్త కూడా వేల టన్నులు ఉందని, ఐఓసీఎల్ బయోగ్యాస్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తడి చెత్త తగ్గుతుందన్నారు. ఇప్పటికే తడి చెత్త ద్వారా 20,000 టన్నుల కంపోస్టు తయారు చేశామన్నారు. అనంతరం పాప వినాశనం చేరుకున్న ఈవో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి పార్కును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పాప వినాశనంలోని సూచీ బోర్డులను రీపెయింటింగ్ చేయాలని సూచించారు. పాప వినాశనం టోల్ గేట్ వద్ద జారీ చేసే టోల్ రసీదులను తనిఖీ చేశారు. అనంతరం ఆకాశగంగా తీర్థాన్ని పరిశీలించి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆకాశగంగా మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా దుకాణాల ఆక్రమణ తొలగించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈ సుధాకర్, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ సీఎఫ్ శ్రీనివాస్, డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, విజేఓ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్ మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన, డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమన్నా మనం క్లియర్ చేయించవచ్చా. ఇదంతా ఏంటంటే 1,00,000 టన్నుల కొద్దీ ఉన్నది కాబట్టి దీన్ని క్లియర్ చేయడానికి టైం పడుతుంది. అందుకని వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసుకుని మేము కలిసి ఇదంతా కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లియర్ చేసి దీన్ని బాగా చేయాలనేది. ఇంకా భవిష్యత్తులో వచ్చే ఈ చెత్తని డైలీ జనరేట్ దీన్ని సెగ్రిగేషన్ తర్వాత దాన్ని సెగ్రిగేషన్ తీరిన తర్వాత దాంట్లో రీసైక్లబుల్ మెటీరియల్ తీయడం, రీసైకిల్ కాని వాటిని వేరే విధంగా డంప్ చేయడం, తర్వాత ఇక్కడ సైంటిఫిక్గా దాన్ని డంప్ చేసే విధానం ఒకటి ఉంటుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము. అలాగే వెట్ వేస్ట్ కూడా ఉంది. వెట్ వేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దాకా మనం చూసింది డ్రై వేస్టే. ఇంకా వెట్ వేస్ట్ కూడా చాలా జనరేట్ అయింది. చాలా ఇంకా బ్యాలెన్స్ చేయాల్సింది కూడా వేల కొద్ది టన్నులు వెట్ వేస్ట్ ఉంటుంది. ఆ వెట్ వేస్ట్ని కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది కూడా టెక్నాలజీ ఇష్యూస్ వలన కొంత స్లోగా జరుగుతున్నట్టుగా మా అధికారులు చెప్పారు. అది కూడా చూస్తున్నాము. దాన్ని కూడా త్వరగా ఆ వెట్ వేస్ట్ని తొలగించడం, అలాగే ఐఓసీఎల్ వాళ్ళకి వెట్ వేస్ట్ని కన్వర్షన్ కోసం బయోమిథనేషన్ ప్లాంట్ కూడా ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్లాంట్ కూడా తొందరగా వస్తే ఇక్కడ ఉన్న వెట్ వేస్ట్ని త్వరగా ఇక్కడ నుంచి తొలగించి మనము ఇదంతా కూడా సైట్ క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం.